అందరికీ నమస్కారం. ఈరోజు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏలూరులో కోకో కాంక్లేవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోకో కాంక్లేవ్ని మేము ఏర్పాటు చేసేదానికి ప్రధాన ఉద్దేశం ఆనరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు రైతుల్లో ఉన్న ఎంటర్ప్రీనర్స్కి, అకాడమిషియన్స్కి, రీసెర్చ్ స్టేషన్స్కి, అలాగే అందరూ ఒకే దగ్గర కాంక్లేవ్ రూపంలో 2 రోజుల పాటు సమావేశం ఏర్పాటు చేయాలని, దాంట్లో ముఖ్యంగా లోకల్ ఎంటర్ప్రీనర్షిప్ను ఎంకరేజ్ చేయాలని ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ఈ 2 రోజుల పాటు జరిగే కోకో కాంక్లేవ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకు ఏలూరు పరిసర ప్రాంతంలో ఎక్కువగా కోకో పంట పండిస్తున్నారు. చాలామంది ఎంటర్ప్రీనర్స్ చాక్లెట్ మేకింగ్లోనూ చాక్లెట్ పౌడరు, కోకో బట్టరు, కోకో పౌడరు దీంట్లోకి రావాలని చాలామంది ఉత్సాహంతో ఉన్నారు. అయితే వాళ్ళకి ఎలాంటి మెషినరీ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఏ మోతాదులో చేయాలి అనే దానికి చాలామంది అవగాహన లేదు. మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు, అలాగే చాలా మీటింగ్స్లో చాలామంది యంగ్ ఎంటర్ప్రీనర్స్, అలాగే ఫార్మర్స్ కూడా అడగడం జరిగాయి. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటని మేము ఆలోచించుకొని డిపార్ట్మెంట్ తరపున సుమారుగా 2 నెలలు వర్క్ చేసాము. ఈ 2 నెలల్లో ఇండియాలో ఉన్న బెస్ట్ మెషిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరున్నారు కోకోకి సంబంధించి, కోకో పౌడర్ తయారు చేసేవాళ్ళు, బట్టర్ తయారు చేసేవాళ్ళు, అలాగే ఈ మెషిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరున్నారని ఐడెంటిఫై చేస్తూనే ముఖ్యంగా ఇక్కడున్న కంపెనీలు, ముఖ్యంగా విఈసి చాక్లెట్స్, అలాగే డోల్సే, శాంతా గ్లోబల్ ఇండస్ట్రీస్, ఇట్లా వీళ్ళని కోయంబత్తూర్ బేస్డ్ ఇండస్ట్రీస్, కేరళ బేస్డ్ ఇండస్ట్రీస్, అలాగే హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్, పూణే బేస్డ్ ఇండస్ట్రీస్ అందరితో కంటిన్యూస్గా 2 months పాటు కంటిన్యూస్గా కోఆర్డినేట్ చేసి వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడ మెషినరీతో పాటు ఇక్కడ డిస్ప్లే చేసేట్టుగా ప్లాన్ చేశా. ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఎంటర్ప్రీనర్స్కి, మెషిన్ మ్యానుఫ్యాక్చరర్స్కు డైరెక్ట్గా ఇక్కడే మనం స్టాల్లో ఏర్పాటు చేయడం వల్ల ఈ గ్యాప్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఎంటర్ప్రీనర్తో ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే అంతేకాకుండా ఇప్పుడు స్టార్టప్ రూపంలో కొందరు చాక్లెట్లు తయారు చేసి ఆర్టిసన్ చాక్లెట్స్ అని సుమారుగా మనకు బాన్ ఫిక్షన్ రాజమండ్రి వాళ్ళకైతే సుమారుగా 18 అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్గా. సో మన దగ్గర హై క్వాలిటీ ఉంది. అయితే ఒకటి ఏంటంటే మన కోకోని ప్రపంచానికి మనం చూపించాలనే దానికి ఇది ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశా. ఇక్కడ సుమారుగా 10 స్టాల్స్లో మన లోకల్గా తయారు చేసిన చాక్లెట్ విత్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ ఏ విధంగా ఉందనేది చూపించడం జరిగింది. 90% కోకో అనేటివి డైటీషియన్స్ హై ప్రీమియం క్వాలిటీ, హై రేట్ వెళ్తున్నాయి. అవి ఇన్స్టాగ్రామ్లో ద్వారాను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు. ఇలాగా హోమ్ మేడ్ చాక్లెట్స్, ఆర్టిసన్ చాక్లెట్స్, హై కోకో కాంటెంట్ ఉండే హెల్తీ చాక్లెట్స్ని మన ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశము. అలాగే ఆంధ్ర మేడ్ చాక్లెట్స్ డెడికేటెడ్గా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఒక ప్రయత్నం చేసింది. సుమారుగా ఈరోజు సుమారుగా 1000 మంది పైనే ఔత్సాహికులు ఇంటరాక్షన్ అవుతున్నారు. రేపు కూడా ఉంటుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాలని పాడి పంటల ఛానల్ ద్వారా, అలాగే మన ఆర్ఎస్కే సిబ్బందులు కూడా ఇది మంచి ఎక్స్పోజరు. ఇలాంటివి అన్ని క్రాప్స్లో కూడా పెట్టేదానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ గవర్నమెంట్ జరుపుతున్న కోకో కాన్క్లేవ్ 2026కి మేము వచ్చాము. మాది వచ్చేసి స్వర్ణహాలిక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అండి. దాంట్లో నేను CEO కింద చేస్తున్నాను. మా ఫార్మర్స్, ఈ కోకో పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ కోసం అని చెప్పి ఏం జరుగుతుందో చూద్దామని వచ్చామండి. ఇక్కడ చాలా రకాల స్టాల్స్ పెట్టారు. ప్రాసెసింగ్ దగ్గర నుంచి, అంటే కోకో గింజ తీసిన దగ్గర నుంచి చాక్లెట్ తయారు చేసే విధానం వరకు కూడా ఇక్కడ చూపిస్తున్నారండి. దీనివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇన్ని కాంటాక్ట్స్ మాకు వస్తున్నాయి. మేము ఇండస్ట్రీ సెటప్ చేయడానికి ఇవి మాకు ఫస్ట్ స్టెప్ కింద ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. నమస్కారం అండి. మేము
హైదరాబాద్ నుంచి వచ్చాము. డాల్స్ ఇంజనీరింగ్ మా కంపెనీ పేరు. మేము వచ్చేసి కోకో బీన్ టు చాక్లెట్ ఎండ్ ప్రోడక్ట్ వరకు ఎవ్రీ మిషనరీ, ఎవ్రీ కన్సైన్మెంట్ లైక్ ప్రతి చిన్న కెపాసిటీ నుంచి పెద్ద కెపాసిటీ వరకు ప్రతి ఒక్క సొల్యూషన్ మా దగ్గర ఉంది మిషనరీ. ఇప్పుడు మేము వచ్చేసి ఏలూరులో జరుగుతున్న కోకో కాంక్లేవ్కి స్పెషల్గా వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ దట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సచ్ ఏ గ్రేట్ మూమెంట్ ఈస్ గోయింగ్ హియర్. వాళ్ళు పర్సనల్గా ఇన్వైట్ చేయడము, మమ్మల్ని టేక్ కేరింగ్ వచ్చే కాడ నుంచి ఫీడ్బ్యాక్స్ ప్రతి మూమెంట్కి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దెమ్. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ మాలాంటి వాళ్ళకి ఇవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇది స్పెషల్గా రైతులకి హెల్ప్ అవుతుంది, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్న కోకో క్రాప్ ఎంటర్ప్రైజ్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మామూలు ప్రమోట్ చేయడమే కాకుండా ఏపీ ప్రజలకి లోకల్ వెల్త్ క్రియేట్ చేయడం కోసం ఈ ఆలోచన ఏదైతే ఉందో చాలా చాలా హ్యాపీ ఉంది. మేము ఇక్కడికి వచ్చేసి మా మిషనరీ అయితే ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చాము. మాది రోస్టర్ అండి, ఇది డిస్ప్లేకి తీసుకొచ్చాము. బట్ వీఆర్ డూయింగ్ ఎవ్రీ మిషనరీ ఇన్ ఎవ్రీ కెపాసిటీ. సో కావాలంటే కస్టమైజ్లో కూడా చేసి ఇవ్వగలము రైతులకి, కానీ చిన్న కెపాసిటీలో కావాలంటే చిన్న కెపాసిటీలో, లేదంటే పెద్ద రైతులకి పెద్ద కెపాసిటీలో చేయడానికి కానీ ఏ విధంగా అంటే ఆ విధంగా చేసేవారు. ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా స్పోర్టివ్గా, చాలా వాంటెడ్లీగా సబ్సిడీ ఇచ్చి మరీ చేయడము, ఇంత పెద్ద ఈవెంట్ క్రియేట్ చేయడము, ప్రతి చిన్న విషయానికి ఫీడ్బ్యాక్ తీసుకొని చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ కనబడుతుంది. కాబట్టి ఇది చాలా గ్రేట్ఫుల్ అండ్ చాలా హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్. చాలా ఎంకరేజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా హ్యాపీ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మా యూనిట్ పేరు శక్తి చాక్లెట్స్ అండి. ఓన్గా మా తోటలో పండించినవన్నీ బీన్స్ నుంచి బార్ వరకు మేము హోమ్ మేడ్గా చేస్తున్నామండి. మేము చాక్లెట్స్ కూడా తయారు చేస్తున్నామండి. ఈరోజు ఈ యూనిట్ ద్వారా మేము అందరికీ తెలియచేస్తున్నామండి మేము ఇలా చాక్లెట్స్ చేస్తున్నామని. ఇక్కడ ఇలాగా స్టాల్ పెట్టడం వల్ల మాకు చాలా యూజ్ ఉందండి. దీని ద్వారా ఇలా గవర్నమెంట్ ఇలాంటి స్టాల్స్ పెట్టించడం వల్ల మా లాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. నా పేరు అయ్యన్ బాబు, మాది మోన్లేజ్ కంపెనీ. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు చదువులో నిర్వహించిన కోకో కాన్క్లేవ్లో మేము స్టాల్ పెట్టడం జరిగింది. మేము మా కంపెనీ తరఫున మేము నర్సరీస్ రైజ్ చేసి రైతులు కోకో మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. రైతు మొక్క నాటిన కానించి గింజ తయారైనంత వరకు మేము శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత రైతులు పండించిన కోకో గింజలు మేము రైతు వద్దకే వెళ్ళి కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఈ కాన్క్లేవ్ ప్రోగ్రాం వల్ల వివిధ ప్రాంతాలు, ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి రైతులు రావడం జరిగింది. వచ్చిన వారంతా మమ్మల్ని అడిగి సమాచారం తెలుసుకుని కోకో సాగు ఎలా పండించాలి, ఎక్కడ అమ్ముకోవాలి ఏంటి అనేది సమాచారం తీసుకుని వెళ్తూ ఉంటున్నారు. మా దగ్గర మొత్తం పూర్తి సమాచారం పొందిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తులో కోకో మొక్కలు ఎక్కడ దొరుకుతాయనే ఒక సమాచారం, గింజలు అమ్ముకునే సమాచారం మా నుంచి లభ్యమవుతుంది. తద్వారా భవిష్యత్తులో వాళ్ళు కోకో కూడా సాగు చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. నమస్తే అండి, మాది ఈస్ట్ గోదావరి నిడదవోలు మండలం కోరుమావులు గ్రామం అండి. మేము ఈ కోకో కాంక్లేవ్ ఎగ్జిబిషన్కి హార్టికల్చర్ తరఫున వచ్చాము రైతులు. మేము ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్ని చూసి కంపెనీ ప్రొడక్ట్లు అవి మన కోకో ఎన్ని ప్రోడక్ట్లు తయారవుతుందో అన్నీ తెలుసుకున్నాము. ఈ మీటింగ్ వల్ల మాకు అన్ని వివరాలు తెలుస్తున్నాయి. మా ప్రోడక్ట్ కూడా మేము తయారు చేసి పంట ఎన్ని రకాల ఉత్పత్తులు వస్తున్నాయి దాని గురించి చూస్తున్నాము. దీనివల్ల మాకు బాగా ఉపయోగం.